మరో 2.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మంచిదన్న ఆర్మూర్ కమలం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ రచ్చరాజేస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట. ఇలాంటి భిన్న వాదనలు కమలం కేడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆ పొత్తేదో పంచాయతీరాజ్ ఎన్నికలతో పాటు కొన్ని చోట్ల జరిగే మున్సిపల్ ఎలక్షన్ల నుంచి పెట్టుకుంటే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తుపై బీజేపీ నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలపై ఇన్సైడ్ స్టోరీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో పొత్తు పొడిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి సీట్లు సర్దుబాటు చేసుకోవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ రెండు పార్టీల నేతలు బహిరంగంగా చెప్పలేదు. ఈ నెల 25న శాసనసభ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇదే అంశంపై చేసిన ప్రకటన రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ ని ఎదుర్కోవడం బీజేపీకి కష్టం. బీఆర్ఎస్ కూడా ఇదే భావనతో ఉంది. పొత్తుతో సీట్లు సర్దుబాటు చేసుకుని బరిలో దిగితే హస్తం పార్టీని మట్టి కరిపించవచ్చని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమరం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అలాగే ఒంటరిగా బరిలో దిగిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నడవడానికి ఒక కాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు మరో కాలు సహాయం తీసుకోవడంలో తప్పులేదంటూ రాకేష్ రెడ్డి తెరపైకి తెచ్చిన కొత్త సిద్ధాంతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదన్నది పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు వాదన. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నది ఈ నేత మాట. కానీ గతంలో అటు ఉమ్మడి ఏపీతో పాటు ఇటు ప్రత్యేక రాష్ట్రంలోనూ పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పేవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలోనూ ఇప్పుడు కాంగ్రెస్ కు తామే ఆల్టర్నేటివ్ అన్న వాదాన్ని వినిపిస్తున్నారు. తమ పార్టీ నేతల మాటలు చూస్తుంటే ముట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. ఆస్తి జానడు ఆశ మూరడు అన్న సామెతను తలపించేలా తమ పార్టీ నేతల వ్యవహారం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుంటుందని ఒకరు, ఉండదని మరొకరు చెప్పడాన్ని చూస్తే బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కి పైగా డివిజన్లలో గెలిచిన బీజేపీ ఈసారి పాగా వేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ 3 ముక్కలైంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో సత్తా చాటాలన్న ప్రయత్నంలో ఉంది. కానీ హైదరాబాద్ పాత బస్తీలో మజ్లీస్ ని ఎదుర్కోవడం కష్టం. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో మల్కాజ్గిరి, సైబరాబాద్ లో తమకు కలిసి వస్తుందన్న భావనలో బీజేపీ ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ ను ఎదుర్కోవచ్చన్నది రాకేష్ రెడ్డి వంటి నేతలు చెబుతున్న మాట. అయితే పొత్తు అంశాన్ని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందన్న పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పిన అంశంతో ఏకీభవిస్తున్నట్టు మహేశ్వర్ రెడ్డి చెప్పడాన్ని గమనించాలి. దీంతో పొత్తులపై బీజేపీ నేతల వ్యవహారం తలో దారి తలో మాట అన్నట్టుగా ఉంది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపకుండా ఆపుతున్నది బీజేపీయేనంటూ చేస్తున్న ఆరోపణలకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎలక్షన్ లో బీజేపీకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న సంకేతాలు బలంగా వెళితే పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్న ఆందోళన క్యాడర్లో ఉంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై కమలం పార్టీ ఎమ్మెల్యేలే తలో మాట మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం ఏ కొలిక్కి వస్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.